హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. మనం అనుకున్న విధంగానే ఈరోజు గ్రాండ్ టెస్ట్ 2 నిర్వహించబోతున్నాం. అయితే గ్రాండ్ టెస్ట్ 2 టాపిక్ ఏదంటే 8వ తరగతి బయాలజీ నుండి టోటల్ టెక్స్ట్ బుక్ వారీగా టాపిక్ వారీగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. ఈ ఎగ్జామ్ రాయబోయే ముందు మీకు కొన్ని సూచనలు ఇవ్వబడతాయి. అవి ఏంటంటే, అందులో మొదటిది, మొత్తం 100 ఛాలెంజింగ్ ప్రశ్నలు కలవు. ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు 40 సెకండ్ల సమయం ఉంటుంది. ఎగ్జామ్ పూర్తయిన వెంటనే మీ మార్కులు కామెంట్ చేయండి. టాప్ 10 విన్నర్స్ని ఛానల్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించుము. ఏ. ప్రకృతి రహస్యాలను వెతకడంలో ఒక పరికరంలా ఉపయోగపడినది విజ్ఞాన శాస్త్రం. బి. లాటిన్ భాషలో సైన్స్ అనగా జ్ఞానము. సి. జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేది సైన్స్. డి. పరిశోధన ఫలితాలను ప్రభావితం చేసే కారకాలు పరికల్పన. అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఆప్షన్ 3 బి, డి సరికాదు. రెండవ ప్రశ్న, కణమేధస్సు అని దేనిని అంటారు? ఆప్షన్ 1 ప్లాజ్మా పొర, ఆప్షన్ 2 కణద్రవ్యం, ఆప్షన్ 3 కేంద్రకాంశం, ఆప్షన్ 4 కేంద్రకం. రెండవ ప్రశ్నగా కణమేధస్సు అని దేనిని అంటారు అనేటువంటి ప్రశ్న మీ ముందు ఉంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 కేంద్రకం. మూడవ ప్రశ్న, జంతువుల బాహ్య చర్మం ఉపకళా కణాలలో కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 ఫెలిస్ ఫాంటానా, ఆప్షన్ 2 రుడాల్ఫ్ విర్కో, ఆప్షన్ 3 థియోడర్, ఆప్షన్ 4 రాబర్ట్ బ్రౌన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జంతువుల బాహ్య చర్మం ఉపకళా కణాలలో కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు అంటే సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఫెలిస్ ఫాంటానా కనుగొన్నాడు. నాలుగవ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనది ఏది? 1 కణాల పరిమాణంలో తేడాలు ఉంటాయి. 2 కణాల ఆకారంలో తేడాలు ఉండవు. 3 కణాల సంఖ్యలో వైవిధ్యత ఉంటుంది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 2 3 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 1, 3 మాత్రమే సరైనవి. నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 1, 3 మాత్రమే సరైనవి. ఐదవ ప్రశ్న, రాము అనే వ్యక్తి పాలను నిల్వ చేయడం కోసం పాశ్చరైజేషన్ చేయాలనుకున్నాడు. అయితే రాము ఎంత ఉష్ణోగ్రత వద్ద పాలను వేడి చేయాలి? ఆప్షన్ 1 65 డిగ్రీలు, ఆప్షన్ 2 70 డిగ్రీలు, ఆప్షన్ 3 25 నుండి 30 డిగ్రీల వరకు, ఆప్షన్ 4 75 డిగ్రీలు. పాశ్చరైజేషన్ చేయాలనుకున్నాడు. అయితే ఎంత డిగ్రీల వరకు ఆ పాలను వేడి చేయాలి అనేటువంటి ప్రశ్న మీ ముందుంది. ఐదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 70 డిగ్రీలు. ఆరవ ప్రశ్న, భూమిని శుభ్రపరిచే తోటీలు. ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 శిలీంధ్రం, ఆప్షన్ 3 రైజోబియం, ఆప్షన్ 4 రైజోపస్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భూమిని శుభ్రపరిచే తోటీలు. ఆరవ ప్రశ్నకు సమాధానం
ఆప్షన్ 2 శిలీంధ్రాలు భూమిని శుభ్రపరిచే తోటీలు. 7వ ప్రశ్న, జంతు రాజ్యంలో మొట్టమొదటి జీవి. ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 ఆర్థ్రోపోడా, ఆప్షన్ 3 మైక్రోఆల్గే, ఆప్షన్ 4 ప్రోటోజోవా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జంతు రాజ్యంలో మొట్టమొదటి జీవి ఏది? ఏడవ ప్రశ్నకు సమాధానం జంతు రాజ్యంలో మొట్టమొదటి జీవి ఏదండి? ఆప్షన్ 4 ప్రోటోజోవా. 8వ ప్రశ్న, సూక్ష్మజీవశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించిన సంవత్సరం. ఆప్షన్ 1 1674, ఆప్షన్ 2 1764, ఆప్షన్ 3 1673, ఆప్షన్ 4 1766. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సూక్ష్మజీవశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించిన సంవత్సరం. ఏ సంవత్సరంలో విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది అంటే 8వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 1674. 9వ ప్రశ్న, హైడ్ ఎన్ షుల్జ్ కనుగొన్న బ్యాక్టీరియా ఎంత పొడవు కలదు? ఆప్షన్ 1 0.75 మిల్లీమీటర్లు, ఆప్షన్ 2 0.74 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 0.745 మిల్లీమీటర్లు, ఆప్షన్ 4 0.75 నానోమీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హైడియన్ షుల్జ్ కనుక్కున్న బ్యాక్టీరియా ఎంత పొడవు కలదంటే ఆప్షన్ 1 0.75 మిల్లీమీటర్లు. 10వ ప్రశ్న, అలెగ్జాండర్కు ఎన్ని సంవత్సరాల తర్వాత నోబెల్ బహుమతి లభించింది? ఆప్షన్ 1 18 సంవత్సరాలు, ఆప్షన్ 2 16 సంవత్సరాలు, ఆప్షన్ 3 19 సంవత్సరాలు, ఆప్షన్ 4 17.6 నెలలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలెగ్జాండర్కు ఎన్ని సంవత్సరాల తర్వాత నోబెల్ బహుమతి లభించింది అంటే 16 సంవత్సరాల తర్వాత. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 11వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది. ఏ ఎడ్వర్డ్ జెన్నర్ 1796లో మశూచి వ్యాక్సిన్ కనుగొన్నాడు. బి మొక్కలు నత్రజనిని నేరుగా తీసుకుంటాయి. సి బఠానీ అనేది లెగ్యూమ్ అనేసి మొక్క. డి రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన మొక్కల పత్రాలలో చేస్తుంది. ఇటువంటి ప్రశ్న జాగ్రత్తగా గమనించండి. సరికానిది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది కాబట్టి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 12వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది. 1 కణద్రవ్యం చుట్టూ ఉన్న గట్టి పొరను కణత్వచం అంటారు. 2 కణత్వచం విచక్షణ త్వచంగా పనిచేస్తుంది. 3 ప్లాజ్మా పొర ప్రోటీన్ లిపిడ్స్తో నిర్మితం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు ఇటువంటి ప్రశ్నలు టెట్ డిఎస్సిలో ఎక్కువగా కనబడడం జరుగుతుంది. 12వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 ఒకటి మాత్రమే సరికాదు. 13వ ప్రశ్న, కణ విభజనను కనుగొన్నది. ఆప్షన్ 1 రుడాల్ఫ్ విర్కో, ఆప్షన్ 2 రాబర్ట్ హుక్, ఆప్షన్ 3 పెలిస్ పాంటానా, ఆప్షన్ 4 లీవెన్ హాక్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కణ విభజనను కనుగొన్నది ఎవరు? పదమూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 రుడాల్ఫ్ విర్కో కణ విభజనను కనుగొన్నాడు. 14వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది. 1 జంతు కణంలో పిండి పదార్థాలు ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. వృక్ష కణంలో సెంట్రియోల్స్ ఉండవు.
జంతు కణంలో సెంట్రియోల్స్ ఉంటాయి. ఉల్లి పొరలో కణాలు దీర్ఘచతురస్రాకారంలో ఉండును. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రింది వాళ్ళు సరికానిది ఏది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందుకు సమాధానం ఆప్షన్ 4 ఒకటి మాత్రమే సరికాదు. 15వ ప్రశ్న మైక్రోగ్రాఫియా అనే గ్రంథాన్ని రచించినది. ఆప్షన్ 1 రాబర్ట్ హుక్, ఆప్షన్ 2 థియోడర్ స్వాన్, ఆప్షన్ 3 రుడాల్ఫ్ విర్కో, ఆప్షన్ 4 స్లీడన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మైక్రోగ్రాఫియా అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే 15వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రాబర్ట్ హుక్. 16వ ప్రశ్నగా జతపరచుము అనే విభాగం నుండి ఇవ్వబడింది. మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తూ ఈ జతపరచం అనేటువంటి విభాగాన్ని జతపరచండి. మనకు డిఎస్సి టెట్ తరహాలో ఉన్నటువంటి ప్రశ్నలు ఈ జతపరచం అనేటువంటి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. 16వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1. 17వ ప్రశ్న మైక్రోస్కోప్లో నిర్మాణాత్మక అంశాలు. ఆప్షన్ 1 గొట్టం ఆధారం, ఆప్షన్ 2 దర్పణం గాజుపలక, ఆప్షన్ 3 దృష్టి కటకం స్థూల సవరణి, ఆప్షన్ 4 పీఠం చేతివంపు. మైక్రోస్కోప్లో నిర్మాణాత్మక అంశాలు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 17వ ప్రశ్నకు సమాధానం నిర్మాణాత్మక అంశాలు ఇవ్వండి. ఆప్షన్ 4 పీఠం చేతివంపు. 18వ ప్రశ్న సరళ సూక్ష్మదర్శినిని కనుగొన్నది. ఆప్షన్ 1 జకారియస్ జాన్సన్, ఆప్షన్ 2 లూవెన్ హాక్, ఆప్షన్ 3 కెలీలియో, ఆప్షన్ 4 నాల్ మరియు రస్కా. సరళ సూక్ష్మదర్శినిని ఎవరు కనుగొన్నారు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 18వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 లూవెన్ హాక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 19వ ప్రశ్న ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఆప్షన్ 1 లూవెన్ హాక్, ఆప్షన్ 2 కిర్చర్, ఆప్షన్ 3 లూయి పాస్చర్, ఆప్షన్ 4 లాజారో స్పాల్లాజిని. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. 19వ ప్రశ్నకు సమాధానం ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరంటే ఆప్షన్ 3 లూయి పాస్చర్. 20వ ప్రశ్న కేంద్రకంలో ఉండే పదార్థం. ఆప్షన్ 1 క్రోమాటిన్, ఆప్షన్ 2 టోనోప్లాస్ట్, ఆప్షన్ 3 కాప్సిడ్, ఆప్షన్ 4 కేంద్రకాంశం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 20వ ప్రశ్న కేంద్రకంలో ఉండే పదార్థం ఏది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. కేంద్రకంలో ఏ పదార్థం ఉంటుంది అంటే ఆప్షన్ 1 క్రోమాటిన్ అనే పదార్థం ఉంటుంది. 21వ ప్రశ్న బ్యాక్టీరియాలజీ పితామహుడు. ఆప్షన్ 1 లూయి పాస్చర్, ఆప్షన్ 2 రాబర్ట్ కోచ్, ఆప్షన్ 3 లీవెన్ హాక్, ఆప్షన్ 4 జాన్ స్వామ్మర్ డామ్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 21వ ప్రశ్న బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరు అంటే
ఆప్షన్ 2 రాబర్ట్ కోచ్. 22వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది. ఏ. మసూచి వ్యాక్సిన్ 1769లో తయారైంది. బి. మొక్కలు నైట్రోజన్ను నేరుగా ఆకుల ద్వారా తీసుకుంటాయి. సి. వేరుశనగ లెగ్యూమ్ జాతి మొక్క. డి. మురికి నీటిని శుభ్రం చేసేవి శిలీంధ్రాలు. సరికానిది సరైనవి అనేటువంటి ప్రశ్నలు మనం జాగ్రత్తగా గమనించాలి. 22వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 బి మరియు డి సరికాదు. 23వ ప్రశ్న, అండం విడుదలయ్యే ప్రదేశం. ఆప్షన్ 1 కేసరావళి, ఆప్షన్ 2 టెస్టోస్టిరాన్, ఆప్షన్ 3 అండాశయం, ఆప్షన్ 4 ప్రొజెస్టిరాన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండం విడుదలయ్యే ప్రదేశం ఏది అంటే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండం విడుదలయ్యే ప్రదేశం ఏది అంటే ఆప్షన్ 3 అండాశయం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 24వ ప్రశ్న, ఈ క్రింది వానిని జతపరచుము అనేటువంటి విభాగంలో ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 DCBA, ఆప్షన్ 2 DCAB, ఆప్షన్ 3 ADBC, ఆప్షన్ 4 ABCD. ఇటువంటి ప్రశ్నలను మనం జాగ్రత్తగా గమనించాలి. 24వ ప్రశ్న జతపరచుము అనేటువంటి ప్రశ్నలకు సమాధానం ఏమిటంటే ఆప్షన్ 3 ADBC. 25వ ప్రశ్న, సైక్లాప్స్ అనేది ఒక ఆప్షన్ 1 ఆర్థ్రోపోడానా, ఆప్షన్ 2 శైవలాలు, ఆప్షన్ 3 వైరస్, ఆప్షన్ 4 ప్రోటోజోవా. మనం ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా ఈ వర్గానికి చెందినటువంటివి పేర్లను కూడా ఎగ్జామ్లో నిర్వహించుకున్నాం. సైక్లాప్స్ ఒక ఆర్థ్రోపోడానా, లేకపోతే శైవలాలా, లేకపోతే వైరస్నా, లేకపోతే ప్రోటోజోవా అని ఇవ్వడం జరిగింది. అందుకు ఆప్షన్ 1 ఆర్థ్రోపోడా. 26వ ప్రశ్న, రవి అనే అబ్బాయి వరిలో స్మట్ తెగుళ్లను గుర్తించాడు. అయితే ఆ తెగుళ్లకు కారణమయ్యే సూక్ష్మజీవి. ఆప్షన్ 1 శిలీంధ్రం, ఆప్షన్ 2 శైవలం, ఆప్షన్ 3 బ్యాక్టీరియా, ఆప్షన్ 4 వైరస్. వరిలో స్మట్ తెగుళ్లకు కారణమయ్యేటువంటి సూక్ష్మజీవి ఏది అనేటువంటి ప్రశ్న. అందుకు సమాధానం ఏమిటంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, శిలీంధ్రం. 27వ ప్రశ్న, రోనాల్డ్ రాస్ మలేరియాపై ఎక్కడ పరిశోధన చేశాడు? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 సికింద్రాబాద్, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 అండమాన్ దీవులు. రోనాల్డ్ రాస్ మలేరియాపై ఎక్కడ పరిశోధన చేశాడు? మలేరియా రావడానికి కారణమయ్యేటువంటివి అన్నీ కూడా రోనాల్డ్ రాస్ కనుగొనడం జరిగింది. అయితే ఆ పరిశోధన ఎక్కడ చేశాడండి? ఆప్షన్ 2 సికింద్రాబాద్. 28వ ప్రశ్న, ప్రాచీన కాలంలో ఎన్ని మొక్క జాతులు ఉపయోగించేవారు? ఆప్షన్ 1 4500, ఆప్షన్ 2 5000, ఆప్షన్ 3 4700, ఆప్షన్ 4 45000. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రాచీన కాలంలో ఎన్ని మొక్క జాతులను ఉపయోగించేవారు అంటే వరి వంగడాలు కూడా చాలా ఎక్కువగా ఉపయోగించేవారు. మొక్క జాతులు ఏంటండి? ఆప్షన్ 2 5000. 29వ ప్రశ్న, ప్రస్తుతం మన దేశంలోని పులుల సంఖ్య. ఆప్షన్ 1 3850,
ఆప్షన్ 2 3800, ఆప్షన్ 3 2000, ఆప్షన్ 4 2850. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 29వ ప్రశ్న, ప్రస్తుతం మన దేశంలోని పులుల సంఖ్య. ఎన్ని పులులు కలవంటే ఆప్షన్ 2 3800. 30వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది. ఏ మొట్టమొదటి ఋతుచక్రాన్ని రజస్వల అంటారు. బి కౌమార దశలో అమ్మాయిలు శారీరకంగా మానసికంగా తల్లి అయ్యే పరిపక్వత కలిగి ఉంటారు. సి అంతఃస్రావ గ్రంథులను ఉత్తేజపరిచే హార్మోన్ LH హార్మోన్. డి ఉద్వేగాలను నియంత్రించేది ఎడ్రినలిన్. సరికానిది ఏదని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 బి మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఆప్షన్ 3 బి మాత్రమే. 31వ ప్రశ్న, టైగర్ ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారు. ఆప్షన్ 1 1973, ఆప్షన్ 2 1972, ఆప్షన్ 3 1984, ఆప్షన్ 4 1982. టైగర్ ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారు అంటే ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 31వ ప్రశ్నకు సమాధానం, టైగర్ ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారంటే ఆప్షన్ 2 1972లో ప్రారంభించారు. 32వ ప్రశ్న, అక్షర ఉజ్వల పార్క్ ఎక్కడ గలదు. ఆప్షన్ 1 ఖమ్మం, ఆప్షన్ 2 ఆదిలాబాద్, ఆప్షన్ 3 తూర్పుగోదావరి, ఆప్షన్ 4 కరీంనగర్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్షర ఉజ్వల పార్క్ ఎక్కడ కలదు అంటే అక్షర ఉజ్వల పార్క్ అనేటువంటి ఎక్కడ కలదు అంటే ఆప్షన్ 4 కరీంనగర్లో కలదు. 33వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైన క్రమం. 1 శుక్రకణాలు, అండాలు, సంయుక్త బీజం, పిండం, భ్రూణం. 2 సంయుక్త బీజము ప్లస్ శుక్రకణాలు ప్లస్ అండాలు ప్లస్ భ్రూణము ప్లస్ పిండము. 3 పిండము, భ్రూణము, సంయుక్త బీజము, శుక్రకణాలు, అండం. 4 శుక్రకణాలు, అండాలు, సంయుక్త బీజం, భ్రూణం, పిండం. ఆప్షన్ 1 3 సరైనదే, ఆప్షన్ 2 4 సరైనది, ఆప్షన్ 3 1 సరైనది, ఆప్షన్ 4 1 2 సరైనవి. సమాధానం ఆప్షన్ 3. 34వ ప్రశ్న, జపాన్లో వరి దిగుబడి ఎంత. ఆప్షన్ 1 6250, ఆప్షన్ 2 6520, ఆప్షన్ 3 6502, ఆప్షన్ 4 6525. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జపాన్లో వరి దిగుబడి ఎంత అనగా ఆప్షన్ 1 6250. 35వ ప్రశ్న, జయాద్ పంటలు ఏ కాలంలో వేస్తారు. ఆప్షన్ 1 వేసవికాలం, ఆప్షన్ 2 శీతాకాలం, ఆప్షన్ 3 1 లేదా 2, ఆప్షన్ 4 వర్షాకాలం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం గత ఎగ్జామ్లలో కూడా చర్చించుకున్నాం, రాశాం. ఖరీఫ్ పంటలని, రబీ పంటలని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ జయాద్ పంటలు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 వేసవి కాలంలో వేసే పంటలే జయాద్ పంటలు. 36వ ప్రశ్న, ఈ క్రింది వానిలో పునరుత్పత్తిదారులు ఏవి. ఆప్షన్ 1 ఉత్పత్తిదారులు, ఆప్షన్ 2 వినియోగదారులు, ఆప్షన్ 3 విచ్ఛిన్నకారులు, ఆప్షన్ 4 ద్వితీయ ఉత్పత్తిదారులు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
పునరుత్పత్తిదారులు ఏవి అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. 36వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 విచ్ఛిన్నకారులనే పునరుత్పత్తిదారులు అంటారు. 37వ ప్రశ్న 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లంను ఎందుకు వాడుతారు? ఏ. ద్విదళ బీజ కలుపు నాశనులకు వాడుతారు. బి. ఏకదళ బీజ కలుపు నాశనులకు వాడతారు. సి. ద్విదళ బీజ కలుపు మొక్కలపై ప్రభావం చూపదు. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 సి మాత్రమే, ఆప్షన్ 4 పైవన్నీయు. ఎందుకు వాడతారు అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ద్విదళ బీజ కలుపు నాశనకు వాడతారు. 38వ ప్రశ్న వరి మొక్క నాటు దశకు రావడానికి పట్టుకాలం. ఆప్షన్ 1 20 నుండి 40 రోజులు, ఆప్షన్ 2 14 నుండి 40 రోజులు, ఆప్షన్ 3 80 రోజులు, ఆప్షన్ 4 40 నుండి 45 రోజులు. వరి మొక్క నాటు దశకు రావడానికి పట్టుకాలం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 38వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 14 నుండి 40 రోజులు. 39వ ప్రశ్న ఈ క్రింది వాణిని జతపరచుము అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 1 ADCB, ఆప్షన్ 2 BCDA, ఆప్షన్ 3 CADB, ఆప్షన్ 4 ABCD. ఇటువంటి ప్రశ్నలను మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకు సరైన సమాధానాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జతపరచం అనేటువంటి ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 2 BCDA ఆన్సర్. 40వ ప్రశ్న క్రింది వానిలో సరైన క్రమం. ఏ. కణాలు, కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థ, జీవి. బి. జీవి, కణాలు, అవయవాలు, కణజాలాలు, అవయవాల వ్యవస్థ. సి. అవయవాలు, అవయవ వ్యవస్థ, కణజాలాలు, కణాలు, జీవి. డి. కణాలు, కణజాలాలు, అవయవాలు, జీవి, అవయవ వ్యవస్థ. ఆప్షన్ 1 బి మాత్రమే, ఆప్షన్ 2 సి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మాత్రమే, ఆప్షన్ 4 ఏ లేదా డి. సమాధానం ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనది. 41వ ప్రశ్న IVFను విస్తరించుము. ఆప్షన్ 1 ఇన్విజిబుల్ ఫర్టిలైజేషన్, ఆప్షన్ 2 ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఆప్షన్ 3 ఇన్విట్రో ఫ్రాగ్మెంటేషన్, ఆప్షన్ 4 2 లేదా 3. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. IVF విస్తరించినట్లయితే I అనగా V అనగా F అనగా ఏమి అంటే ఆప్షన్ 2 ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. 42వ ప్రశ్న క్రింది వానిలో విత్తనాలు లేకుండా పెరిగే మొక్క ఏది? ఆప్షన్ 1 చిక్కుడు, ఆప్షన్ 2 వరి, ఆప్షన్ 3 ఆముదం, ఆప్షన్ 4 గులాబీ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్రింది వానిలో విత్తనాలు లేకుండా పెరిగే మొక్క అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందుకు సమాధానం విత్తనాలు లేకుండా పెరిగే మొక్క ఏదంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గులాబీ. 43వ ప్రశ్న 30-60-20 NPK ఎరువులో పొటాషియం శాతం. ఆప్షన్ 1 30%, ఆప్షన్ 2 20%, ఆప్షన్ 3 60%, ఆప్షన్ 4 30% నుండి 60%. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎరువులలో ఉండే ఎరువుల నుండి ప్రశ్న ఇవ్వడం జరిగింది. పొటాషియం శాతం ఎంత అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 20%.
44వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సూక్ష్మ పోషకం ఏది? ఆప్షన్ 1 నత్రజని, ఆప్షన్ 2 భాస్వరం, ఆప్షన్ 3 పొటాషియం, ఆప్షన్ 4 క్లోరిన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలు అనేటువంటి 2 విభాగాలు కలవు. ఇందులో సూక్ష్మ పోషకం ఏది అనేటువంటి ఇవ్వడం జరిగింది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 44వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 క్లోరిన్. 45వ ప్రశ్న, ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్కు ఎన్ని జీవజాతులు ఉన్నాయి? ఆప్షన్ 1 1000, ఆప్షన్ 2 98, ఆప్షన్ 3 200, ఆప్షన్ 4 120. ఇండో పసిఫిక్ సముద్రంలో 1 చదరపు కిలోమీటర్కు ఎన్ని జీవజాతులు ఉన్నాయంటే అందుకు సమాధానం ఏమిటంటే 1000 జీవజాతులు ఉన్నాయి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 46వ ప్రశ్న, ఈ క్రింది వానిని జతపరచుము అనేటువంటి విభాగంలో ఇవ్వబడింది. ఆప్షన్ 1 BADC, ఆప్షన్ 2 ABCD, ఆప్షన్ 3 CABD, ఆప్షన్ 4 ఏది కాదు. ఇటువంటి ప్రశ్నలు మనం ఆన్సర్ చేయాలంటే మొత్తం టాపిక్నంతా కూడా చక్కగా చదివి ఉండాలి. 46వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 BADC. 47వ ప్రశ్న, భారతదేశంలో వరి సాగు చేసే నేల విస్తీర్ణం ఎంత? ఆప్షన్ 1 40 మిలియన్ హెక్టార్లు, ఆప్షన్ 2 79 మిలియన్ హెక్టార్లు, ఆప్షన్ 3 37 మిలియన్ హెక్టార్లు, ఆప్షన్ 4 16 మిలియన్ హెక్టార్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతదేశంలో వరి సాగు చేసే నేల విస్తీర్ణం మనకు టెక్స్ట్ బుక్లో ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుంది. 47వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 40 మిలియన్ హెక్టార్లు. 48వ ప్రశ్న, గోధుమ మొక్కలు ఏ నెలలో సరిగా పుష్పించవు? ఆప్షన్ 1 జూలై, ఆప్షన్ 2 ఆగస్ట్, ఆప్షన్ 3 జూన్, ఆప్షన్ 4 అక్టోబర్. గోధుమ మొక్కలు ఏ నెలలో సరిగా పుష్పించవు? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 48వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 అక్టోబర్లో సరిగా పుష్పించవు. 49వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనది? ఏ 1 టన్ను పేపరుకు 17 వృక్షాలు నరికివేయాలి. బి కాగితాన్ని 5 నుండి 8 సార్లు రీసైక్లింగ్ చేయవచ్చు. సి కంప్రెస్డ్ కార్డ్బోర్డ్ తయారీకి 7 చెట్లు అవసరం. డి ఆపదలో ఉన్న వృక్ష జంతు జాతుల సమాచారాన్ని రెడ్ డేటా బుక్లో పొందుపరుస్తారు. ఆప్షన్ 1 A, B సరైనది, ఆప్షన్ 2 B, C సరైనది, ఆప్షన్ 3 AC సరైనవి, ఆప్షన్ 4 AD సరైనవి. అందుకు సమాధానం ఆప్షన్ 4 A, D సరైనది. 50వ ప్రశ్న, ఈ క్రింది వానిలో సరైనది? ఏ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండాశయం, కేసరావళి ఉంటాయి. బి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పరాగరేణువు, కీలము ఉంటాయి. సి హైడ్రాలో కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగును. డి అమీబాలో ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగును. ఆప్షన్ 1 A, C సరైనది, ఆప్షన్ 2 B, D సరైనది, ఆప్షన్ 3 B, C సరైనది, ఆప్షన్ 4 C, D సరైనది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 50వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 C, D సరైనది. 51వ ప్రశ్న, క్రిమి కీటకాల నుండి మొక్కకు రక్షణను కలిగించేది? ఆప్షన్ 1 ఫాస్ఫరస్, ఆప్షన్ 2 నైట్రోజన్, ఆప్షన్ 3 పొటాషియం, ఆప్షన్ 4 మాంగనీస్.
క్రిమి కీటకాల నుండి మొక్కకు రక్షణ కలిగించేది ఏదంటే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 51వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 పొటాషియం మొక్కకు రక్షణ కలిగిస్తుంది. 52వ ప్రశ్న ఈ క్రింది వానిలో సహజ ఎరువు కానిది. ఆప్షన్ 1 వావిలాకు, ఆప్షన్ 2 కంపోస్ట్ ఎరువు, ఆప్షన్ 3 అమృత జలం, ఆప్షన్ 4 డిఏపి. ఎరువులు అనేవి రెండు రకాలు, ఒకటి సహజ ఎరువు మరియు రాసాయనిక ఎరువు. 52వ ప్రశ్న ఏమిటంటే ఈ క్రింది వానిలో సహజ ఎరువు కానిది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒకటి రసాయనిక ఎరువు ఉంటుంది, అది మనం ఆన్సర్ అదే అవుతుంది. అందుకు సమాధానం ఆప్షన్ 4 డిఏపి సహజ ఎరువు కాదు. 53వ ప్రశ్న రేచల్ కార్సన్ ఏ సంవత్సరంలో సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని రచించింది. ఆప్షన్ 1 1960, ఆప్షన్ 2 1962, ఆప్షన్ 3 1958, ఆప్షన్ 4 1957. రేచల్ కార్సన్ ఏ సంవత్సరంలో సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని రచించారంటే అందుకు సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1960లో సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని రచించారు. 54వ ప్రశ్న గోధుమ చెరుకు పంటలు ఎక్కువగా ఏ వ్యాధులకు గురవుతాయి. ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 శిలీంధ్రం, ఆప్షన్ 4 ప్రోటోజోవా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గోధుమ చెరుకు పంటలు ఎక్కువగా ఏ వ్యాధులకు గురవుతాయంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శిలీంధ్ర వ్యాధులకు గురవుతాయి. 55వ ప్రశ్న పత్తి మిరప పంటలో పెరిగే కలుపు మొక్క. ఆప్షన్ 1 ధారక, ఆప్షన్ 2 వంజ, ఆప్షన్ 3 పులిచింత, ఆప్షన్ 4 గునుగు. వివిధ రకాల పంటల్లో పెరిగే కలుపు మొక్కలు కనుక మనకు తెలిస్తే ఈ ప్రశ్నను ఈజీగా సమాధానం గుర్తించవచ్చు. పత్తి మిరప పంటలో పెరిగే కలుపు మొక్క ఏదంటే ఆప్షన్ 3 పులిచింత. 56వ ప్రశ్న ఈ క్రింది వారిని జతపరచుము అనేటువంటి విభాగంలో ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 ఏబిడిఈ, ఆప్షన్ 2 సిబిఈడి, ఆప్షన్ 3 బీడీసీఏ, ఆప్షన్ 4 బీసీఏఈ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 56వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ బీడీసీఏ. 57వ ప్రశ్న హెర్బిసైడ్స్ను ఎందుకు వాడతారు. ఏ కలుపు మొక్కల నాశనం కొరకు, బి పంట మొక్కలకు శిలీంధ్రాల వ్యాధి నశిస్తుంది, సి పంట మొక్కలకు టిక్కా తెగులు వస్తాయి, డి అత్యధిక దిగుబడి కొరకు. ఆప్షన్ 1 సి మాత్రమే, ఆప్షన్ 2 డి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మాత్రమే, ఆప్షన్ 4 2 మరియు 3. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 57వ ప్రశ్నకు సమాధానం 3 ఏ మాత్రమే కలుపు మొక్కల నాశనం కొరకు వాడతారు. 58వ ప్రశ్న మొక్కలు నాటేటప్పుడు వాటి మధ్య కనీస దూరం ఎంత. ఆప్షన్ 1 5 నుండి 15 అడుగులు, ఆప్షన్ 2 8 నుండి 10 అడుగులు, ఆప్షన్ 3 20 అడుగులు, ఆప్షన్ 4 4 నుండి 5 అడుగులు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొక్కలు నాటేటప్పుడు వాటి మధ్య కనీస దూరం ఎంత ఉండాలంటే
ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 20 అడుగుల దూరం ఉండాలి. 59వ ప్రశ్న, అమెరికాలో సాగు చేసే వరి రకం ఏది? ఆప్షన్ 1 ఒరైజా సటైవా, ఆప్షన్ 2 ఒరైజా గ్లబెర్రిమా, ఆప్షన్ 3 ఒరైజా గ్లూమెపాట్యులా, ఆప్షన్ 4 ఒరైజా మొలగొలుకులు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అమెరికాలో సాగు చేసే వరి రకం ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒరైజా గ్లూమెపాట్యులా. 60వ ప్రశ్న, మేకను మచ్చిక చేసుకున్న కాలం. ఆప్షన్ 1 క్రీస్తు శకం 8000, ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 8000, ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 900, ఆప్షన్ 4 క్రీస్తు శకం 9000. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేకను మచ్చిక చేసుకున్న కాలం, ఏ కాలంలో మేకను మచ్చిక చేసుకున్నారు అంటే అందుకు సమాధానం ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 8000 కాలంలో మచ్చిక చేసుకోవడం జరిగింది. 61వ ప్రశ్న, పాల ఉత్పత్తి తక్కువగా గల దేశం. ఆప్షన్ 1 ఇజ్రాయిల్, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 ఇండియా. పాల ఉత్పత్తి తక్కువగా గల దేశం ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ దేశంలో తక్కువ ఉత్పత్తి అవుతాయో మనం గమనించాలి. పాల ఉత్పత్తి తక్కువ గల దేశం ఏదంటే ఆప్షన్ 4 ఇండియాలో తక్కువగా పాల ఉత్పత్తి జరుగుతుంది. 62వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి? ఆప్షన్ 1 40 నుండి 50 లక్షల లీటర్లు, ఆప్షన్ 2 40 నుండి 60 లక్షల లీటర్లు, ఆప్షన్ 3 70 నుండి 80 వేల లీటర్లు, ఆప్షన్ 4 50 నుండి 80 వేల లీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 62వ ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయండి రోజుకు అంటే ఆప్షన్ 2 40 నుండి 60 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. 63వ ప్రశ్న, విదేశీ జాతులు రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి? ఆప్షన్ 1 8 నుండి 10 లీటర్లు, ఆప్షన్ 2 20 లీటర్లు, ఆప్షన్ 3 25 లీటర్లు, ఆప్షన్ 4 8 నుండి 20 లీటర్లు. విదేశీ జాతులు మరియు స్వదేశీ జాతులు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే విదేశీ జాతులు రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందుకు సమాధానం ఆప్షన్ 3 25 లీటర్లు పాలనిస్తాయి. 64వ ప్రశ్న, మన దేశంలో ఎంత శాతం పాలను జున్ను, కోవా మొదలైన వాటి ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు? ఆప్షన్ 1 65%, ఆప్షన్ 2 70%, ఆప్షన్ 3 73%, ఆప్షన్ 4 60%. మన దేశంలో ఎంత శాతం పాలను జున్ను మరియు కోవా మొదలైన వాటి ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారంటే అందుకు సమాధానం ఆప్షన్ 4 60% పాలను జున్ను మరియు కోవా మొదలైన వాటి ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. 65వ ప్రశ్న, ఏ నెలలో పాల ఉత్పత్తి అత్యల్పంగా ఉంటుంది? ఆప్షన్ 1 ఫిబ్రవరి, ఆప్షన్ 2 జూలై, ఆప్షన్ 3 నవంబర్, ఆప్షన్ 4 మే. పాల ఉత్పత్తి అత్యల్పంగా ఉండే నెల ఏది అంటే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 65వ ప్రశ్నకు సమాధానం పాల ఉత్పత్తి అత్యల్పంగా ఉండే నెల ఏదంటే ఆప్షన్ 4 మే నెలలో తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. 66వ ప్రశ్న, చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 భోపాల్,
ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 ఒడిషా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో గలదు? ప్రతి ప్రశ్న టెక్స్ట్ బుక్ నుండి ఇవ్వడం జరిగింది. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్ 4 ఒడిశా రాష్ట్రంలో ఉంది. 67వ ప్రశ్న, సంకర జాతులు రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి? ఆప్షన్ 1 25 లీటర్లు, ఆప్షన్ 2 8 నుండి 20 లీటర్లు, ఆప్షన్ 3 10 నుండి 12 లీటర్లు, ఆప్షన్ 4 8 నుండి 14 లీటర్లు. సంకర జాతులు రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి అంటే 67వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 8 నుండి 20 లీటర్ల వరకు పాలిస్తాయి. 68వ ప్రశ్న, పాలలో లేని విటమిన్. ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ డి, ఆప్షన్ 3 విటమిన్ బి, ఆప్షన్ 4 విటమిన్ ఇ. పాలలో లేని విటమిన్ అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పాలలో లేని విటమిన్ ఏదంటే ఆప్షన్ 3 విటమిన్ బి అనేది పాలలో ఉండదు. 69వ ప్రశ్న, డాలీకి స్కాటిష్ ఆడగొర్రె లక్షణాలు రాకపోవడానికి కారణం? ఏ స్కాటిష్ గొర్రె నుండి కేంద్రకం తొలగించారు, బి స్కాటిష్ గొర్రె నుండి అండాన్ని తొలగించారు, సి స్కాటిష్ గొర్రె అండం నుండి కేంద్రాన్ని తొలగించారు, డి ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క బిడ్డ స్కాటిష్ గొర్రె. ఆప్షన్ 1 బి మాత్రమే, ఆప్షన్ 2 సి మాత్రమే, ఆప్షన్ 3 డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ బి మాత్రమే. అందుకు సమాధానం ఆప్షన్ 2 సి మాత్రమే. 70వ ప్రశ్న, మన దేశంలో సంవత్సరానికి ఎన్ని గుడ్లు ఉత్పత్తి అవుతాయి? ఆప్షన్ 1 41.8 మిలియన్లు, ఆప్షన్ 2 40 మిలియన్లు, ఆప్షన్ 3 37 మిలియన్లు, ఆప్షన్ 4 41.06 మిలియన్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన దేశంలో సంవత్సరానికి ఎన్ని గుడ్లు ఉత్పత్తి అవుతాయి అంటే అందుకు సమాధానం ఆప్షన్ 4 41.06 మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. 71వ ప్రశ్న, పోరాడే తత్వం, అధిక శక్తి, ధీరత్వం గల కోడి. ఆప్షన్ 1 న్యూ హాంప్షైర్, ఆప్షన్ 2 కడక్నాథ్, ఆప్షన్ 3 ప్లేమౌత్, ఆప్షన్ 4 ఆసిల్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పోరాడే తత్వం, అధిక శక్తి, ధీరత్వం గల కోడి ఏది అంటే 71వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 ఆసిల్ అంటే బెరస కోడి. 72వ ప్రశ్న, తేనెను దివ్యమైన ఆహారంగా భావించిన వేదం. ఆప్షన్ 1 సామవేదం, ఆప్షన్ 2 ఋగ్వేదం, ఆప్షన్ 3 యజుర్వేదం, ఆప్షన్ 4 అథర్వణ వేదం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తేనెను దివ్యమైన ఆహారంగా భావించిన వేదం ఏ వేదంలో దివ్యమైన ఆహారంగా తేనెను భావించారంటే అందుకు సమాధానం ఆప్షన్ 2 ఋగ్వేదంలో తేనెను దివ్యమైన ఆహారంగా భావించారు. 73వ ప్రశ్న, డ్రోన్ల జీవితకాలం. ఆప్షన్ 1 57 రోజులు, ఆప్షన్ 2 5 నుండి 6 వారాలు, ఆప్షన్ 3 100 రోజులు, ఆప్షన్ 4 2 సంవత్సరాల 4 నెలలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
తేనెటీగలలో డ్రోన్ల జీవితకాలం ఎంత అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే డ్రోన్లు అంటే మగ ఈగలు కాబట్టి ఆప్షన్ 1 57 రోజులు జీవితకాలం. 74వ ప్రశ్న, ఈ క్రింది వానిలో మంచినీటి చేప ఏది? ఆప్షన్ 1 సార్డైన్స్, ఆప్షన్ 2 మ్యారికల్స్, ఆప్షన్ 3 నత్తలు, ఆప్షన్ 4 బొచ్చెలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మంచినీటి చేప ఏది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మనం ఆప్షన్స్ను గమనించాల్సి ఉంటుంది. ఏ ఆప్షన్స్ ఇచ్చారు, అందుకు కరెక్ట్ సమాధానం ఏది అని గమనించాలి. ఈ క్రింది వానిలో మంచినీటి చేప ఏదండి? ఆప్షన్ 4 బొచ్చెలు. 75వ ప్రశ్న, చెర్నోబిల్ దుర్ఘటన ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 చైనా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చెర్నోబిల్ దుర్ఘటన ఏ దేశంలో జరిగింది? మనం ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ మీద మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు సమాధానం ఆప్షన్ 2 రష్యాలో చెర్నోబిల్ దుర్ఘటన జరిగింది. 76వ ప్రశ్న, బ్యాటరీ తయారీలో వెలువడే కాలుష్య కారకం? ఆప్షన్ 1 అమ్మోనియం, ఆప్షన్ 2 సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 3 సీసం, ఆప్షన్ 4 క్లోరిన్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బ్యాటరీ తయారీలో వెలువడే కాలుష్య కారకం ఏది అంటే అందుకు సమాధానం ఆప్షన్ 3 సీసం. బ్యాటరీ తయారీలో వెలువడే కాలుష్య కారకం సీసం. 77వ ప్రశ్న, తాజ్మహల్ చుట్టూ ఎంత పరిధిని వాహనాల నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించారు? ఆప్షన్ 1 2.8 కిలోమీటర్లు, ఆప్షన్ 2 2.5 కిలోమీటర్లు, ఆప్షన్ 3 3.8 కిలోమీటర్లు, ఆప్షన్ 4 3.5 కిలోమీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 77వ ప్రశ్నకు సమాధానం వాహనాల నిషిద్ధ ప్రాంతంగా ఎంత పరిధిని ప్రకటించారంటే ఆప్షన్ 2 2.5 కిలోమీటర్లు. 78వ ప్రశ్న, కుళ్ళిన కోడిగుడ్డు వాసన కలిగేది ఏది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆప్షన్ 2 హైడ్రోజన్ సల్ఫైడ్, ఆప్షన్ 3 నైట్రిక్ ఆక్సైడ్, ఆప్షన్ 4 హైడ్రోక్లోరిక్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కుళ్ళిన కోడిగుడ్డు వాసన కలిగేది ఏదంటే అందుకు సమాధానం హైడ్రోజన్ సల్ఫైడ్. 79వ ప్రశ్న, నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం ఏమవుతుంది? ఆప్షన్ 1 తగ్గుతుంది, ఆప్షన్ 2 పెరుగుతుంది, ఆప్షన్ 3 ఆక్సిజన్ ఉండదు, ఆప్షన్ 4 తగ్గదు పెరగదు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నీటి ఉష్ణోగ్రత కనుక పెరిగితే ఆ నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ పరిమాణం ఏమవుతుంది అంటే అందుకు సమాధానం ఆప్షన్ 1 తగ్గుతుంది. 80వ ప్రశ్న, ఒక ఇంజన్ ఆయిల్ చుక్క ఎంత నీటిని కలుషితం చేస్తుంది? ఆప్షన్ 1 20 లీటర్లు, ఆప్షన్ 2 23 లీటర్లు, ఆప్షన్ 3 29 లీటర్లు, ఆప్షన్ 4 25 లీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక ఇంజన్ ఆయిల్ చుక్క ఎంత నీటిని కలుషితం చేస్తుందంటే అందుకు సమాధానం ఆప్షన్ 4 25 లీటర్ల నీటిని కలుషితం చేస్తుంది. 81వ ప్రశ్న,
ఫ్లోరిన్ ప్రభావం ఉన్న ప్రాంతంలో ఏ విటమిన్తో కూడిన ఆహారం తీసుకోవాలి? ఆప్షన్ 1 విటమిన్ ఇ, ఆప్షన్ 2 విటమిన్ సి, ఆప్షన్ 3 విటమిన్ డి, ఆప్షన్ 4 విటమిన్ ఏ. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్లోరిన్ ప్రభావం ఉన్న ప్రాంతంలో ఏ విటమిన్తో కూడిన ఆహారం తీసుకోవాలంటే ఆప్షన్ 2 విటమిన్ సితో కూడిన ఆహారం తీసుకోవాలి. 82వ ప్రశ్న, శుక్ర కణాల జీవితకాలం. ఆప్షన్ 1 24 గంటలు, ఆప్షన్ 2 72 గంటలు, ఆప్షన్ 3 96 గంటలు, ఆప్షన్ 4 48 గంటలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శుక్ర కణాల జీవితకాలం ఎంత? ప్రతి ప్రశ్నను కూడా మీరు గమనించాలి. 82వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 72 గంటలు శుక్రకణాల జీవితకాలం. 83వ ప్రశ్న, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కౌమారులు అనగా? ఆప్షన్ 1 10 నుండి 18 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 నుండి 19 సంవత్సరాలు, ఆప్షన్ 3 11 నుండి 19 సంవత్సరాలు, ఆప్షన్ 4 11 నుండి 20 సంవత్సరాలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 83వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 10 నుండి 19 సంవత్సరాలు. 84వ ప్రశ్న, గుర్రం గర్భావధి కాలం. ఆప్షన్ 1 280 రోజులు, ఆప్షన్ 2 336 రోజులు, ఆప్షన్ 3 600 రోజులు, ఆప్షన్ 4 450 రోజులు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గుర్రం గర్భావధి కాలం ఎంత అంటే ఆప్షన్ 2 336 రోజులు. 85వ ప్రశ్న, ఆహారపు గొలుసుల శక్తి ప్రవాహం. ఏ ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు తగ్గును, బి వినియోగదారుల నుండి విచ్ఛిన్నకారులకు తగ్గును, సి ఉత్పత్తిదారుల నుండి విచ్ఛిన్నకారులకు తగ్గును. ఆప్షన్ 1 ఏ సరైనది, ఆప్షన్ 2 బి సరైనది, ఆప్షన్ 3 సి సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు. ఆహారపు గొలుసు శక్తి ప్రవాహం ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు తగ్గును. అందుకు సమాధానం ఆప్షన్ 1 ఏ సరైనది. 86వ ప్రశ్న, గాలిలోని ఆర్గాన్ శాతం. ఆప్షన్ 1 0.934%, ఆప్షన్ 2 0.849%, ఆప్షన్ 3 0.743%, ఆప్షన్ 4 0.003%. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గాలిలోని ఆర్గాన్ శాతం అందరికి తెలిసే ఉంటుంది. ఆక్సిజన్, నైట్రోజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆర్గాన్ శాతాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 0.934%. 87వ ప్రశ్న, 4Rలో మరల వాడుకోవడం చూపించేది ఏది? ఆప్షన్ 1 రీసైకిల్, ఆప్షన్ 2 రికవర్, ఆప్షన్ 3 రెడ్యూస్, ఆప్షన్ 4 రీయూజ్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 4Rలో మరలా వాడుకోవడం చూపేది ఏదంటే ఆప్షన్ 4 రీయూజ్, మరలా వాడుకోవడం తెలుపుతుంది. 88వ ప్రశ్న, జీవ వైవిధ్య చట్టం. ఆప్షన్ 1 1974, ఆప్షన్ 2 2002, ఆప్షన్ 3 2010, ఆప్షన్ 4 2011. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జీవ వైవిధ్య చట్టం
అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ చట్టాల మీద మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. చట్టాలు కానీ ప్రతి ఒక్క టాపిక్ను మనం క్షుణ్ణంగా చదివి నేర్చుకోవాలి. అది 88వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 2002. 89వ ప్రశ్న న్యూజిలాండ్లోని ఎండమిక్ జాతి పేరు. ఆప్షన్ 1 కివి, ఆప్షన్ 2 కంగారు, ఆప్షన్ 3 బట్టమేక పిట్ట, ఆప్షన్ 4 డోడో పక్షి. న్యూజిలాండ్లోని ఎండమిక్ జాతి పేరు. ఎండమిక్ జాతి అంటే ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి జీవి కావచ్చు. ఇటువంటి ప్రశ్న మనం గత ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ న్యూజిలాండ్లోని ఎండమిక్ జాతి అని ఇవ్వడం జరిగింది. 89వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 కివి. 90వ ప్రశ్న ప్రపంచంలో ఆపదలో ఉన్న 100 జంతు జాతులలో భారతదేశానికి చెందినవి ఎన్ని? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 2. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రపంచంలో ఆపదలో ఉన్న 100 జంతు జాతులలో భారతదేశానికి ఎన్ని చెందాయి అంటే 90 ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 4 జాతులు. 91వ ప్రశ్న రోళ్లపాడు పక్షుల కేంద్రంలోని జీవి. ఆప్షన్ 1 బట్టమేగపిట్ట, ఆప్షన్ 2 గూటి టారంటాల, ఆప్షన్ 3 రాబందు, ఆప్షన్ 4 తెల్ల పులి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రోళ్లపాడు పక్షుల కేంద్రంలోని జీవి ఏది అంటే అందుకు సమాధానం ఆప్షన్ 1 బట్టమేక పిట్ట. 92వ ప్రశ్న ఈ క్రింది వానిలో తృతీయ వినియోగదారులు. ఆప్షన్ 1 వృక్షాలు, ఆప్షన్ 2 కుందేలు, ఆప్షన్ 3 తొండ, ఆప్షన్ 4 తోడేలు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వినియోగదారులు ప్రథమ, ద్వితీయ, తృతీయ అని ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఈ క్రింది వానిలో తృతీయ వినియోగదారులు ఎవరంటే అందుకు సమాధానం ఆప్షన్ 4 తోడేలు. 93వ ప్రశ్న ఈ క్రింది వానిలో సరైన ఆహారపు గొలుసు ఏది? ఏ గడ్డి, కుందేలు, నక్క, తోడేలు, సింహం. బి సింహం, నక్క, తోడేలు, గడ్డి, కుందేలు. సి నక్క, కుందేలు, గడ్డి, తోడేలు, సింహం. డి గడ్డి, నక్క, కుందేలు, తోడేలు, సింహం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 1 సి మాత్రమే, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 డి మాత్రమే, ఆప్షన్ 4 బి మాత్రమే. సరైన ఆహారపు గొలుసు ఏదంటే ఆప్షన్ 2 ఏ మాత్రమే సరైనది. 94వ ప్రశ్న భారతదేశంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిన సంవత్సరం. ఆప్షన్ 1 1986, ఆప్షన్ 2 1978, ఆప్షన్ 3 1968, ఆప్షన్ 4 1987. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. టెస్ట్ ట్యూబ్ బేబీ భారతదేశంలో పుట్టినటువంటి సంవత్సరం. ఏ సంవత్సరంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిందంటే అందుకు సమాధానం ఆప్షన్ 1 1986. 95వ ప్రశ్న క్రింది వానిలో ఉభయ లైంగిక జీవి. ఆప్షన్ 1 వానపాము, ఆప్షన్ 2 కందిరీగ, ఆప్షన్ 3 కప్ప, ఆప్షన్ 4 మొసలి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉభయ లైంగిక జీవి అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మరియు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెండు కలిగి ఉండే జీవి ఉభయ లైంగిక జీవి. అందుకు సమాధానం
ఆప్షన్ 1 వానపాము. 96వ ప్రశ్న, కిణ్వన ప్రక్రియలో విడుదలయ్యే వాయువు. ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 2 సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 3 ఆక్సిజన్, ఆప్షన్ 4 ఈస్ట్. కిణ్వన ప్రక్రియలో విడుదలయ్యే వాయువు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 96వ ప్రశ్నకు సమాధానం, ఏ వాయువు కిణ్వన ప్రక్రియలో విడుదలవుతుంది అంటే ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్ వాయువు కిణ్వన ప్రక్రియలో విడుదలవుతుంది. 97వ ప్రశ్న, తేనెను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 ఎపికల్చర్, ఆప్షన్ 2 సెరికల్చర్, ఆప్షన్ 3 ఆక్వాకల్చర్, ఆప్షన్ 4 పిసికల్చర్. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తేనెను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు అంటే 97వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఎపికల్చర్. 98వ ప్రశ్న, ఈ క్రింది వారిని జతపరచుము. ఇటువంటి ప్రశ్నలు మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క ఆప్షన్ మనం గమనించాలి. ఆప్షన్ 1 సిఏడిబి, ఆప్షన్ 2 సిబిడిఏ, ఆప్షన్ 3 బిసిఏడి, ఆప్షన్ 4 బిఏడిసి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 98వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 సిబిడిఏ. 99వ ప్రశ్న, క్లోనింగ్ అనున్నది ఏ ప్రత్యుత్పత్తి విధానం? ఆప్షన్ 1 లైంగిక ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 2 శాఖీయ ప్రత్యుత్పత్తి, ఆప్షన్ 3 అంటుకట్టు పద్ధతి, ఆప్షన్ 4 అలైంగిక ప్రత్యుత్పత్తి. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్లోనింగ్ అన్నది ఏ ప్రత్యుత్పత్తి విధానం? డాలీ అనేటువంటి గొర్రెపిల్ల క్లోనింగ్ పద్ధతి ద్వారా జన్మనిచ్చింది. అయితే ఏ ప్రత్యుత్పత్తి అంటే ఆప్షన్ 4 అలైంగిక ప్రత్యుత్పత్తి. చివరి ప్రశ్న, 100వ ప్రశ్న, పాల ఉత్పత్తిని పెంచడానికి పశువులకు ఇచ్చే ఇంజెక్షన్. ఆప్షన్ 1 ఈస్ట్రోజన్ హార్మోన్, ఆప్షన్ 2 ప్రొజెస్టిరాన్ హార్మోన్, ఆప్షన్ 3 టెస్టోస్టిరాన్ హార్మోన్, ఆప్షన్ 4 ఏది కాదు. పాల ఉత్పత్తిని పెంచడానికి పశువులకు ఇచ్చేటువంటి హార్మోన్ ఇంజెక్షన్ ఏదంటే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 100వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఈస్ట్రోజన్ హార్మోన్. ఇది ఫ్రెండ్స్, మనం అనుకున్న విధంగానే గ్రాండ్ టెస్ట్ 2 విజయవంతంగా పూర్తయింది. మీరందరూ బాగా రాసి ఉన్నారని అనుకుంటున్నాను. అలాగే మీరు పొందిన మీ మార్కులను కామెంట్ రూపంలో తెలియజేయండి. అందులో టాప్ 10 విన్నర్స్ను మన ఛానల్లో వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. రేపటి రోజున జరగబోయే ఛాలెంజ్ టెస్ట్స్ ఏంటంటే మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్ 9th బయాలజీ నుండి 6వ లెసన్ జ్ఞానేంద్రియాలు. అలాగే సాయంత్రం జరగబోయే ఛాలెంజ్ టెస్ట్ 8వ తరగతి సోషల్ నుంచి 3వ లెసన్ భూచలనాలు ఋతువులు అనేటువంటి టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది. మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మిత్రులందరికీ గమనిక, క్వశ్చన్ పేపర్లో ఏవైనా వ్యాకరణ దోషాలు ఉన్నట్లయితే అవి తెలియక జరిగిన తప్పిదాలని గమనించండి. ఇప్పుడు జరిగిన గ్రాండ్ టెస్ట్లోని ఆన్సర్స్పై మీకు అభ్యంతరాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్.